వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. రీసెంట్గా ఒక స్కీమ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. ఆ స్కీమ్ ఏంటంటే పిఎం సూర్యాఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన. ఈ స్కీమ్ సంబంధించిన కొన్ని విషయాల్ని ఈ వీడియోలో నేను మీతో పంచుకోబోతున్నాను. సో రెన్యూబుల్ ఎనర్జీ మినిస్టర్, న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మినిస్టర్ ఆయన కొన్ని గైడ్ లైన్స్ని ఈ యొక్క పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని గైడ్ లైన్స్ ఆయన లాంచ్ చేశారు, ఇష్యూ చేశారు అనమాట. సో ముఖ్యంగా ఈ యొక్క స్కీమ్ ఏంటంటే కొన్ని మోడల్ సోలార్ విలేజెస్ని ఇంప్లిమెంట్ చేయడం. సో దీనికి సంబంధించి మొత్తం 800 కోట్ల రూపాయలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా కొన్ని మోడల్ సోలార్ విలేజెస్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ప్రతి ఒక్క విలేజ్కు ₹1,00,00,000 దాకా వాళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నారు. అండ్ ఆ విలేజ్ కూడా రెవెన్యూ విలేజ్ అయి ఉంటే పాపులేషన్ 5,000 ఖచ్చితంగా ఉండాలి. అండ్ అది స్పెషల్ కేటగిరీ స్టేట్స్లో భాగంగా ఉన్న విలేజ్ అయితే 2,000 పాపులేషన్ ఉన్నా కూడా సరిపోతుంది, దీనికి ఎలిజిబిలిటీ వస్తుంది. ముఖ్యంగా అసలు ఇక్కడ పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అంటే ఏంటి అంటే 2024 ఫిబ్రవరి 15న ఈ యొక్క స్కీమ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. ఇది ఒక సెంట్రల్ స్కీమ్ అనమాట. ఇందులో భాగంగా ఏం చేస్తారు అంటే ఫ్రీ ఎలక్ట్రిసిటీ టు 1 crore హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా. సో అంటే ప్రతి ఒక్క హౌస్ హోల్డ్స్కు మనకు కరెంటు విషయం మీద కరెంటు వాడుకోవాలి అనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. అందులో భాగంగా ఫ్రీ ఎలక్ట్రిసిటీ దాదాపు 1 కోటి మంది హౌస్ హోల్డ్స్కు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడమే ఈ స్కీమ్ యొక్క ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ యొక్క హౌస్ హోల్డ్ మీద రూఫ్ టాప్ మీద సోలార్ యూనిట్ని వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు. అని ఇన్స్టాల్ చేసి దాని ద్వారా దాదాపు 300 యూనిట్స్ ఎలక్ట్రిసిటీ ప్రతి నెల కూడా ఫ్రీగా వస్తుంది. అండ్ 300 దాటి ఎంతైనా ఉంటే అది వాళ్ళు పర్సనల్గా కట్టుకోవాల్సి ఉంటుంది. అది ముఖ్యమైన విషయం. అయితే ఈ యొక్క స్కీమ్కు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే వాళ్ళు భారతీయులు అయి ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2, వాళ్లకు ఓన్గా ఒక హౌస్ ఉండాలి. అది దాంట్లో కూడా సోలార్ ప్లాంట్స్, సోలార్ ప్యానెల్స్ మిద్ది మీద అంటే ఇంటి మీద సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేయడానికి అది సూటబుల్గా ఉండాలి ఆ హౌస్. రెండవది. మూడవది, ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఆ ఇంటికి ఉండాలి. నాలుగవది, వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఈ సబ్సిడీ ఫర్ సోలార్ ప్యానెల్స్ ప్రకారంగా ఏ ఒక్కటి కూడా మిగిలినది ఏదో ఒకటి కూడా వాళ్ళు పొందకుండా ఉండాలి. ఈ 4 కనుక సాటిస్ఫై అయితే ప్రతి ఒక్కరు దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఇది ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తారు అంటే సబ్సిడీస్ ఫర్ సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్ విల్ బి గివెన్ 60% సబ్సిడీ ఫర్ సోలార్ యూనిట్ కాస్ట్ ఫర్ సిస్టమ్స్ అప్ టు 2 kilowatts. తర్వాత 40% అడిషనల్ సిస్టమ్స్ ఫర్ ద కాస్ట్ ఫర్ ద సిస్టమ్స్ బిట్వీన్ 2 to 3 kilowatts అన్నమాట. అయితే మనము కొంచెం క్లియర్గా మాట్లాడితే 30,000 సబ్సిడీ 1 kilowattకి ఇస్తారు. అండ్ 60,000 సబ్సిడీ 2 kilowatt సిస్టమ్స్కి ఇస్తారు. 78,000 సబ్సిడీ 3 kilowatt సిస్టమ్స్కు ఇస్తారు. సో ఈ రకంగా ఈ స్కీమ్ అన్నది ఇంప్లిమెంట్ చేస్తుంటారు. సో రీసెంట్గా చాలా విషయాల్లో ఈ పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అన్నది ట్రెండింగ్లో ఉంది. ఈ పదం అన్నది రీసెంట్గా వాళ్ళు లాంచ్ చేశారు. అండ్ ముఖ్యంగా ఈ న్యూ రెన్యూబుల్ ఎనర్జీ మినిస్టర్ గారు ఈ యొక్క మోడల్ సోలార్ విలేజ్ అంటే ఈ పిఎం సూర్యాఘర్ స్కీమ్ అన్నది మనము ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి సంబంధించిన ఆపరేషనల్ గైడ్ లైన్స్ ఉంటాయి కదా, వాటిని ఆయన రిలీజ్ చేశారనమాట. సో అప్పుడు చాలా విషయాల్లో మనకి ఇది న్యూస్లో నిలిచింది. సో దీనికి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ అన్నీ ఇవి. థ్యాంక్ యూ. జై హింద్.